హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ వ్లాగ్స్ అండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు పుదీనా రైస్ చేసి చూపించబోతున్నాను. ఎమ్మి టేస్టీ పుదీనా రైస్. పుదీనా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ రకంగా చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా మనం ఒక మిక్సీ జార్లోకి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, మన క్వాంటిటీకి తగ్గట్టుగా అనమాట, వెల్లుల్లి రెబ్బలు, కారంకి తగ్గ పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, అల్లము వేసేసుకుని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఆ తర్వాత నేను ఇక్కడ మర్చిపోయానండి, జీడిపప్పు వేయించడం అన్నది చూపించడం మర్చిపోయాను. నేను వేయించి తీసుకున్నాను ఆల్రెడీ. నెయ్యి, నూనె సమంగా వేసుకుని ఆ తర్వాత దాంట్లోకి మనం హోల్ గరం మసాలా వేసుకోవాలి. అంటే ఒక బిర్యానీ ఆకు, 2 అనాస పువ్వులు, దాల్చిన, ఒక పెద్ద నల్ల ఇలాయచీ, అలాగే మామూలు గ్రీన్ ఇలాయచీ 2, ఒక 5-6 లవంగాలు, షాజీరా వేసి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి ఎర్రగా వేయించుకోవాలి. అది కొద్దిగా వేగిన తర్వాత మనము రుబ్బి పెట్టుకున్న పుదీనా మిశ్రమాన్ని వేసేసి అది కూడా పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. ఈలోపు నేను పక్క స్టవ్ మీద ఎసరు పెట్టేసుకున్నాను. గ్లాసు బియ్యానికి 2.5 గ్లాసులు నీళ్లు పెట్టుకున్నాను. అలాగే బియ్యం కూడా కడిగి నానబెట్టుకుంటే తొందరగా రెడీ అయిపోతుంది. సో నేను అలా పెట్టేసుకుంటాను ఎప్పుడు కూడాను. చూశారు కదా, ఇది వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలు, సన్నగా తరుక్కున్న బంగాళదుంపలు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. వేసి సన్నగా తరిగినవి వేసేసుకుని చక్కగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత నేను కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని బియ్యాన్ని కూడా వేసేసుకుని ఒకసారి ఈ మిశ్రమం అంతా బియ్యానికి పట్టేలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మరుగుతున్న నీళ్ళని మనం ముందు ఎసరైతే పెట్టుకున్నాం కదా, ఆ మరుగుతున్న నీళ్ళని కూడా పోసేసుకుని కుక్కర్ మూత పెట్టేసేసి ఒక 3 విజిల్స్ రానిచ్చేస్తే ఎమ్మి టేస్టీ పుదీనా రైస్ రెడీ అయిపోతుందండి. చాలా ఈజీ, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎంత బాగుంటుందంటే మాటలతో చెప్పడం కాదు, అది ట్రై చేసి తింటేనే తెలుస్తుంది మీకు. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఈ లోపల ఉల్లిపాయ రైతా కూడా రెడీ చేసుకున్నాను. కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ కలిపి చాప్ చేసుకొని సన్నగా నేను పెరుగులో కలిపేసుకున్నాను. ఆ తర్వాత చూశారు కదా, పైనుంచి వేయించుకున్న జీడిపప్పుని, ఎప్పుడు కూడా జీడిపప్పుని ముందు పోపులో వేసేసుకుంటే మెత్తబడిపోతాయి. నేను ఎప్పుడు కూడా పైనుంచి వేసుకుంటాను. అందువల్ల రాత్రి దాకా మనకు ఒకవేళ మిగిలినా కూడా రాత్రి దాకా క్రంచీగా ఉంటాయి జీడిపప్పు. నేను అలాగే వేసుకుంటాను. సో చూశారు కదా, అలా పైనుంచి వేసేసుకుని కలిపేసేసుకుని డిష్ అవుట్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమే రైతాతోటి. అంతే. చెప్పడం చాలా లెంగ్తీగా, వీడియో చూపించడం లెంగ్తీగా అనిపించింది, కానీ అన్నీ రెడీ చేసుకుంటే 10 మినిట్స్లో మనకి పుదీనా రైస్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా నేను మళ్ళీ చెప్తున్నాను, పుదీనా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇది చేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకవేళ హోల్ గరం మసాలా ఇష్టం లేని వాళ్ళు పైనుంచి మామూలు గరం మసాలా కూడా వేసుకోవచ్చు. సో ఎమ్మి టేస్టీ పుదీనా రైస్ రెడీ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఎంకరేజ్ చేయండి, ఓకేనా?